ఇరాన్కి అమెరికాకి మధ్యన చర్చలకి మరొకసారి పాకిస్తాన్ వేదిక కాబోతుంది. చర్చలకి ఇరాను అంగీకరించింది, అమెరికా కూడా ప్రకటించింది. ట్రంప్ ఈవేళ ప్రకటించారు కదా మళ్ళీ చర్చలు జరుగుతాయని. అదే సందర్భంలో ఈవేళ మరొక కాన్సెప్ట్ చెప్పుకొచ్చారు. ఏంటయ్యా అంటే కాల్పుల విరమణ తేదీని పొడిగించే ఉద్దేశం లేదు, డెడ్ లైన్ అంటే కాల్పుల విరమణ లోపే జరిగిపోవాలి. శాంతి చర్చలు అయితే జరుగుతాయి, ఇస్లామాబాద్ వేదికగానే జరుగుతాయి, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగానే జరుగుతాయి. దీని మీద ఇరాన్ కూడా స్పందించింది. పెజెష్కియాన్ ఎవరైతే ఇరాన్ అధ్యక్షుడు ఉన్నాడో తను కీలకమైనటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. మేము శాంతి చర్చలకు ఓకే, మా ప్రతినిధి బృందం కూడా వస్తుంది. నిన్న క్లారిటీ లేనిది ఇరాన్ చర్చల్లో పాల్గొంటుందా లేదా అని. యుద్ధంలో ఇరాన్ ఇంకోసారి చర్చలకు రామని మొన్న వాళ్ళ స్పీకర్ చెప్పిపోయినటువంటి నేపథ్యం అంటే ఇరాన్కి యుద్ధం చేసే ధైర్యం తక్కువగానే ఉందన్న విషయం స్పష్టమవుతుంది. అంటే కాదు, ప్రపంచం శాంతి వైపు వెళ్తుంటే శాంతిని వదిలేసి అశాంతిని రగిలించారు అన్న ముద్ర తమ మీద పడదలుచుకోలేదు. అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి అవిహింసకి ప్రేరేపిస్తే అందుకు మేము ప్రతీకారం తీర్చుకోవట్లేదు, మేము డిఫెన్స్ చేసుకుంటున్నాం అంతే అని చెప్పడం ఇక్కడ ఇరాన్ ఉద్దేశం.